Hello everyone, this is Dr. Sai Pranath Reddy, consultant pediatric intensivist at Paramita Women Children's Hospital, Madinaguda. Today I am going to discuss the topic vaccines after 5 years of age. చాలా మంది ఏమనుకుంటుంటే టీకాలు ఓన్లీ 5 సంవత్సరాల పిల్లలకే అని అనుకుంటారు. 5 సంవత్సరాలు అయిపోగానే ఆపేస్తారు, టీకాలు వద్దు ఏమొద్దు అని వదిలేస్తారు. బట్ yes, there are very important vaccines after 5 years age. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టీటీ వ్యాక్సిన్ అనేది ఎవ్రీ 5 years కి తీసుకోవాలి. ఎందుకంటే చిన్న పిల్లలు ఆడుతూ ఉంటారు, దెబ్బలు తగులుతూ ఉంటది, పెద్ద పట్టించుకోరు. ఒకసారి బ్లడ్ బయటకు వచ్చిందంటే కంపల్సరీ టీటీ హిస్టరీ అనేది తెలియాలి మనకి. టీటీ లాస్ట్ 5 years లో దొరికిందా లేదా అని. సో అందుకనే దీనికోసం స్పెషల్ ఇంట్రొడ్యూస్ చేసింది బూస్ట్రిక్స్ వ్యాక్సిన్స్ అని కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. డీటాప్ వ్యాక్సిన్ ఉంటుంది. సో డీటాప్ వ్యాక్సిన్ అనేది టీటీ లాంటిది. సో 9-10 years పిల్లలకి ఇస్తాం అన్నట్టు. 5 years తర్వాత ఇచ్చే వ్యాక్సిన్ 10 years కి ఇస్తాం. సో డీటాప్ వ్యాక్సిన్ ఈజ్ బెటర్ దాన్ టీటీ అనే ఉద్దేశంతో ఇస్తాం అన్నట్టు. సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయని, దీంతో ఇమ్యూనిటీ కూడా బెటర్ అవుతుంది అన్నట్టు. సో ఈ వ్యాక్సిన్స్ అనేది ఎవ్రీ 5 years కి ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఎప్పుడు దెబ్బలతో తెలీదు, పిల్లలు ఆడుతూ ఉంటారు రెగ్యులర్ గా. సో వాళ్ళకి ఎప్పుడైనా దెబ్బ తగలొచ్చు, ముళ్ళు గుచ్చుకోవచ్చు, పొలాలుగా వెళ్తూ ఉంటారు కొన్నిసార్లు. సో ఎనీవే కాంటాక్ట్ ఎక్కడి నుంచి రావచ్చు మనకి. సో అందుకని మ్యాండేటరీగా డీటాప్ వ్యాక్సిన్ అనేది ఎవ్రీ 5 years తీసుకోవాల్సి వస్తుంది. ఆఫ్టర్ 5 years ఏజ్ అంటే 10 years కి ఒకసారి, 15 years, 20 years, 25 years అట్లా 5 years కి ఒకసారి తీసుకోవాలి కంపల్సరీ. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ విచ్ ఇస్ అండర్ రేటెడ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. చాలా మందికి సర్వైకల్ క్యాన్సర్ గురించి పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే ఎప్పుడో 45 years తర్వాత వచ్చే క్యాన్సర్ కి ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడమని అనుకుంటారు. అది తప్పు. తరచూ డాక్టర్స్ మాట్లాడే టాపిక్ ఇది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. ఎందుకంటే ద ఓన్లీ అండ్ ద మోస్ట్ ప్రివెంటబుల్ వ్యాక్సిన్ ఇన్ ద వరల్డ్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్. అదొక్కదానికి వ్యాక్సిన్ ఉందండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పటి నుంచి తీసుకోవాలి వ్యాక్సిన్? 9 years దాటిన తర్వాత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన వ్యాక్సిన్ ఇది. సో 9 to 16 years ఏజ్ గ్రూప్ పిల్లలకి ఎక్కువ ఇచ్చే వ్యాక్సిన్ ఇది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. యూజువల్ గా ఓన్లీ గర్ల్స్ కే అని అనుకుంటారు చాలా మంది. బట్ ఈ హెచ్పివి వ్యాక్సిన్, ఈ వ్యాక్సిన్ ని హెచ్పివి వ్యాక్సిన్ అన్నట్టు. ఈ వ్యాక్సిన్ అనేది బాయ్స్ కి ఇవ్వాలి, గర్ల్స్ కూడా ఇవ్వాలి. బాయ్స్ కి ఎందుకు సర్వైకల్ క్యాన్సర్ అనుకుంటారు? ఈ హెచ్పివి వైరస్ అనేది గర్ల్స్ కి సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేసినట్టే బాయ్స్ కి యానల్ అండ్ పెనల్ క్యాన్సర్స్ కూడా కాజ్ చేస్తారు. సో అందుకే ఈ హెచ్పివి వైరస్ ప్రివెంట్ చేయడానికి మనం వాడేది హెచ్పివి వ్యాక్సిన్. ఇది ఇచ్చి ఎలా ఇస్తాము? యూజువల్ గా 9 to 15 years షెడ్యూల్ ఉంటుంది. సో 9 years యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇస్తే మనం 2 doses ఇస్తే సరిపోతుంది 9 to 15 years లో. సో ఫస్ట్ డోస్ 9 years కి ఇస్తామంటే విత్ ఇన్ 6 months లో సెకండ్ డోస్ ఇవ్వాలి. 6 months తర్వాత ఎప్పుడు ఇచ్చినా పర్లేదు. కానీ మినిమం గ్యాప్ అనేది 2 doses కి 6 months గ్యాప్ ఇవ్వాలి. ఒకవేళ చైల్డ్ 15 years తర్వాత హాస్పిటల్కి వెళ్ళి నాకు ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కావాలని అడిగితే అప్పుడు 3 doses ఇవ్వాల్సి వస్తుంది 15 years ఏజ్ వాళ్ళకి. సో 15 to 26 years వాళ్ళకి 3 doses ఇస్తాము. సో ఫస్ట్ డోస్ 0 dose అంటే 15 years తర్వాత వస్తే ఫస్ట్ డోస్ ఇస్తాము, 1 month తర్వాత సెకండ్ డోస్ ఇస్తాము, 6 months తర్వాత థర్డ్ డోస్ ఇస్తాము. సో 26 years తర్వాత ఇవ్వకూడదా వ్యాక్సిన్ డౌట్ చాలా మంది. సో 26 to 40 years తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలన్నా వద్దా? ఖచ్చితంగా తీసుకోవాలి. 26 years తర్వాత చాలా మందికి ఇంతకుముందు ఏమనేవాళ్ళంటే ఓన్లీ 26 years వరకు అంటే బిఫోర్ మ్యారేజ్ వరకే తీసుకోవాలి అనేవాళ్ళు. బట్ ఇప్పుడు న్యూమరస్ స్టడీస్ జరిగాయి వరల్డ్ వైడ్ మొత్తం స్టడీస్ తర్వాత ఏం తెలిసిందంటే ఈవెన్ ఆఫ్టర్ 25-26 years తర్వాత కూడా వ్యాక్సిన్ తీసుకుంటే కూడా ఎఫెక్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. 26 బిఫోర్ తీసుకున్న వాళ్ళకన్నా ముందు, 26 తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇద్దరికి ఆల్మోస్ట్ సిమిలర్ ఎఫెక్ట్ ఉంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ 45 years లోపు తీసుకుంటే మన సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం ఫీమేల్స్ లో. అదొకటే కాదండి, దెర్ ఆర్ 6-7 cancers విచ్ ఆర్ ప్రివెంటబుల్ విత్ హెచ్పివి వ్యాక్సిన్. సర్వైకల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ అన్ని హెచ్పివి వ్యాక్సిన్ తో ప్రివెంట్ చేయొచ్చు. దట్ మచ్ ఇంపార్టెంట్ ఈస్ హెచ్పివి వ్యాక్సిన్. సో కాస్ట్ పక్కన పెడితే హెచ్పివి వ్యాక్సిన్ అనేది వెరీ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ విచ్ ఇస్ టు బి టేకెన్. సో 9 years ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకొని 45 years వరకు ఎవరికైనా ఇవ్వచ్చు ఫీమేల్స్ కి. అదేవిధంగా మేల్స్ కి మాత్రం 9 to 15 years వరకే ఇవ్వడం బెటర్ అంటాం. ఎందుకంటే దాంతో ఎఫెక్ట్ కొంచెం తక్కువ ఉన్నా కూడా ఇట్ మే ప్రివెంట్ పెనల్ అండ్ యానల్ క్యాన్సర్స్ మేల్స్ లో అయితే. ఓకే, గ్లాన్స్ క్యాన్సర్, పెనల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేస్తుంది మేల్స్ కూడా సేమ్ డేస్ షెడ్యూల్. సో ఫస్ట్ 9 to 15 years లో తీసుకుంటే 2 vaccines ఇస్తాము, 15 years తర్వాత తీసుకున్న వాళ్ళకి 3 vaccines ఇస్తాము. బట్ మేల్స్ కి మాత్రం బిఫోర్ 26 యాజ్ ఆఫ్ నౌ స్టడీస్ ఉన్నాయి, 26 తర్వాత పెద్ద స్టడీస్ లేవు. బట్ స్టిల్ దిస్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ వ్యాక్సిన్ విచ్ ఇస్ యూజ్ ఫర్ ప్రివెంటింగ్ క్యాన్సర్. అసలు క్యాన్సర్ కి వ్యాక్సిన్స్ లేవు, ఉన్న వాటిలో ఇది ఒకటే ద బెస్ట్ క్యాన్సర్ ప్రివెంటబుల్ వ్యాక్సిన్. అందుకని నెగ్లెక్ట్ చేయకూడదు. సో హెచ్పివి వ్యాక్సిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో డీటాప్ వ్యాక్సిన్ అండ్ హెచ్పివి వ్యాక్సిన్ ఈ 2 vaccines అనేది ఆఫ్టర్ 5 years ఏజ్ వాళ్ళకి ఇస్తూ ఉంటాము. సో ఇది మర్చిపోకూడదు ఎవరైనా కానీ. 5 years అయిపోయినా అనుకోవద్దు. తరచూ హాస్పిటల్కి విజిట్ అయ్యి యూ కీప్ టేకింగ్ more vaccines. That is always better for the baby. Thank you.